వేద వేదాంతములు వల్లె వేసియున్న వేద వేదాంతములు వల్లె వేసియున్న పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట మరువబోకుడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట. One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది. Since ancient times in this country, Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire and liberation, people have gone through all sacred texts like Vedas. యోగ భ్రష్టు అయినటువంటి మహనీయులు తమ యొక్క అనుభూతి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క సత్య సూక్తులే వేదములు. Veda is the expression of truth experienced by seers and saints of those times. విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిదే వేదము. Veda is the derivative of the word of this with. వేదమనగా జ్ఞానము. Veda means wisdom. ఈ జ్ఞానం అనేటువంటిది త్రికాలముల యందు కూడాను త్రిలోకముల యందు కూడాను మానవుని యొక్క యోగక్షేమమును గురించి దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది. Veda expresses all the time, in all the three periods of time, in all the three worlds. It speaks of the welfare and security of mankind while ensuring the divine life. కనుక ప్రాకృతమైనటువంటి జీవితాన్ని ప్రయోజనవంతమైనటువంటి జీవితాన్ని ప్రాకృతమైనటువంటి కర్మల చేతనే దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది. For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts. వేదములు అనేటువంటిది కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి. Veda pertains to avidya. ద్వైతములకు సంబంధించినటువంటివి. It refers to dualism. కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మార్థ కామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది. Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life. ఈ వేదములు మొట్టమొదట ఒక్కటిగానే ఉంటుండేటువంటిది. The Veda in the beginning was one only. అనంతో వై వేదః అనేటువంటి దాంట్లో ఏకం వేదం. Veda is one. ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. Such stupendous Veda is taught generation after generation and is spread. ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది. The humanity carried with it, and it was limited in its population. ఇట్టి వేదము ద్వారానే మానవ జీవితము మధ్యలోకమునందు
అనేక విధములైన ఆదర్శాన్ని నిరూపించవచ్చునని ఉద్దేశంతో ఈ అనంతమైనటువంటి వేదములను ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణా 3 వేదములుగా విభజిస్తూ వచ్చాడు. The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into 3. ఈ 3 ఒక్క వేదముల యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము 3. There are only 3 in the beginning: Rigveda, Yajurveda and Samaveda. తరుపది ఈ యజుర్వేదమునందు 2 వేదములుగా విభజించబడినటువంటివి. Later, Yajurveda is subdivided into 2. శుక్ల యజుర్వేదము, తర్వాత కృష్ణ యజుర్వేదము. Shukla Yajurveda and Krishna Yajurveda. తదుపరియే ఈ యొక్క 4 వేదముల తరువాత 4వదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అధర్వణ వేదమును ఆరంభించాడు. Later came the 4th Veda, Atharvana Veda. కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి 5 వేదములు. What all that is practiced and propagated today are 5 Vedas. ఋగ్వేదము, Rigveda, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండినటువంటి శుక్ల యజుర్వేదము. Rigveda, Yajurveda, Samaveda, Atharvana Veda and Shukla Yajurveda. అయితే ఈ వేదములకు 9 పేర్లు విభజిస్తూ వచ్చాడు. Veda has got 9 names. మొట్టమొదటిది శృతి. The first one is Shruti. ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కానీ లేక ప్రింటింగ్ కానీ బుక్స్ కానీ ఉండేటువంటివి కాదు. In those times, paper and printing machinery were not available. కేవలం గురు శిష్యుల యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది. They are learned from generation to generation by merely listening. కనుకనే దీనిని శ్రవణం అన్నారు. Therefore, the process is listening. ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు. That which is learned by the process of listening రెండవది is called అనుశ్రవణం. Shruti. Second, Anusravanam. మూడవది ఆమ్నాయము. Third one, Amnayam. నాలుగవది సమామ్నాయము. Fourth one, Samamnayam. ఐదవది ఛందస్సు. Fifth, Chandasu. ఆరవది అధ్యాయము. Sixth, అధ్యాస. Adhyasa. ఏడవది గమనం. Seventh, Gamanam. నిగమాగమం. Nigamangamam. ఈ విధమైనటువంటిది 9. నిగము ఆగమం ఇవి 2 చేరి ఒక్కటి. Nigama, Agama, both are one. నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలే నిగమాగమం. Nigamagama meant inhalation and అనగా exhalation. భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు. It is the breathing process of God is called Nigamagama. అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి. However, all the Veda refers to the entire world and worldly ఒక్కొక్క affairs. వేదములకు 3 సంహితములు అని విభజిస్తూ వచ్చారు. Each Veda is classified into 3 samhitas. సంహిత. Samhita. Samhita. ఈ సంహితం లోపల 3 భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. In Samhita, there are 3 parts again: Brahmana, Aranyaka and Upanishad. ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది. Brahmanamu is full of mantras. ఇది యజ్ఞయాగాది క్రతువులకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగము, శుభమును అందించేటువంటి యోగము. Brahmana contain all mantras that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions. ఇంకా ఆరణ్యకము అనేటువంటిది Aranyakamu. గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యా సమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది. Aranyaka is that part which speaks of an householder. Later, he enters into the stage what we call Vanaprastha,
he is accompanied by his wife and stays వానప్రస్థం there in అనగా the forest. చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది. Vanaprastha is full of austerity. సన్యాసమునకు పూర్వం వానప్రస్థము. Vanaprastha comes even before ఈ sannyasa. వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనవిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గమును అనుసరించడానికి వీలవుతుంది. When this stage of Vanaprastha solitude is perfect and correct, he will be eligible to enter into sannyasa. అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి. మగడు Both husband and wife should leave their home. వదిలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి. Having left their homes, the couple should travel northward. ఎంతవరకు To what extent? మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి. Until they die, they should walk along north direction. ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు. They should not live at any place where there are walls and the roof. వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం. The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, వీరు faces and అరణ్యమునందు proceeds. ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీమణుల వలె జీవించేటువంటి వారు. Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters. బ్రదర్ అండ్ సిస్టర్. Brother and sister. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని. On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food every అమావాస్య day. దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం. By dark night, by the time they reach that dark night, they should అమావాస్య stop నుంచి partaking తిరిగి food. ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. From that day, they should start adding on a morsel after తిరిగి another morsel. పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి. By the time they reach full moon day, they should stop partaking. ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టారంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు. Anyone with compassion cannot serve food on a plate. లేక to the- వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు. They should not dine at others' residences. ఒక ఆకులో మాత్రమే తీసుకొని It should be carried on a leaf. దానిని బయటనే భుజించి They should eat outside ఆ ఆకును పారవేసేటువంటి వారు. and they should throw out the leaf. ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు. Strict austerities are observed in the state of Vanaprastha. ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాకృతమైనటువంటి చర్యలే. All actions that relate to all these four stages are absolutely worldly. ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు. They are prescribed to control the mind. అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు. They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord. ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమైనటువంటి యొక్క పరభక్తి కాదు. It is not the objective of the objectives of life which is supreme. కనుకనే Parabhakti. వేదములు కేవలము ప్రాకృతమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది. Therefore Vedas have limited themselves to the earthly తదుపరి sojourn. వేదాంతము Then comes Vedantam. ఇది చాలా ప్రధానమైనటువంటిది. This is very important. ఆధ్యాత్మికమునకు సరి అయిన గమ్యము ఇది సరి అయినటువంటి ప్రారంభము. It is the goal and it is the beginning for spiritual field. ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే. The beginning and the end are one and the same. ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది. It's very difficult to know the different levels prescribed by Vedanta. కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది. The entire Vedanta is summed up into three. మొట్టమొదటిది The first, మనం అన్నింటినీ తెలుసుకునే దానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. students should listen very carefully. It's essential to know these three important points. ఇందులో ప్రధానమైనటువంటిది
మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా. Most important things are these three that we have to know. మొదటిది తారకం. First one, Tarakam. తారకం. Tarakam. Tarakam. రెండవది సాంఖ్యము. Second, Sankhyamu. మూడవది అమనస్కము. Third one, Amanaskamu. ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు. These are the three states which mark the end of Vedanta and the essence of Vedanta. తారకం అంటే ఏమిటి? What do you mean by Tarakam? దీన్ని ఖేచరి, భేచరి, మధ్యమ, Echari, Bhechari, Majjama, తరువాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి. and Bhagavati. ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. One must make an attempt to know the nature of these facts. ఈ తారకం అంటే ఏమిటి? What do you mean by Tarakamu? అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు. Many people interpret in their own way. ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు 5 ఉంటున్నాయి. పంచముద్రలు. There are 5 signs, Panchamudras. Panchamudras, 5 signs. ఈ పంచముద్రముల యొక్క తత్వముని చక్కగా గుర్తించి One should know clearly these 5 signs. దీన్ని పరిశోధన ప్రమాణముల చేత With all investigation, పరిశీలించి examine, దానిని అనుభవించి experience, ఇది అవసరమైనది కాదు and then అని feel దానిని that, త్రోసివేసి and feel that it's not necessary and brush it aside. నాద బిందు అనేటువంటి దానిని దర్శించి Have the vision of Nada Bindhu, నాద బిందు Nada Bindhu, తదుపరి later, నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము Hamsatva. గురించి About that, Hamsatva, ఈ పరమ తత్వమైనటువంటి ఒక సత్ చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు. and the experience that state of Sachidananda on earth is మానవుని Tarakam. యొక్క మనస్సు The human mind, సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము. to allow the mind merge into the principle of Sachidanandam is what is called Tarakam. దాని యందు మనసును లగ్నం చేయటం. To concentrate the mind on this principle of రెండవది Sachidanandam. సాంఖ్యము. The second one, Sankhyamu. ఈ సాంఖ్యమనగా Sankhyamu means పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది. Sankhyamu refers to these 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, the mind, body, intellect, inner senses. Make a total of 25. అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దానిని కూడా చక్కగా పరిశీలించి Examining everyone, ఇది ఏది కూడాను నేను కాదు, నేతి 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 అని దానిని విమర్శించి investigation should make you know this nothing is the reality, దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి and you'll have faith that you cannot know your own Atma, దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం and that which is beyond transcendental Sachidananda principle, అది ఏ ఆత్మ అని గుర్తించి and the knowledge that is a real ఆ Atma, ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. the total identity of this I with that Atma is to be known. ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు. This is called Sankhya Yoga, అనగా meaning ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి. it only means a thorough inquiry of the external and internal senses. తదుపరి అమనస్కము. Next one is Amanaskamu. ఈ అమనస్కం అంటే ఏమిటి? What do you mean by Amanaskamu? ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. You see in this world, with all the 5 elements over there, the fleeting, the transient world outside, is nothing but Brahma alone. Only one Brahma, not two, it's only సృష్టి one అంతైను principle. బ్రహ్మనే, The entire creation is రెండవ Brahma. పదార్థమే లేదు,
There is no second one there. అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు. We don't have that mind to think that deep enough. సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది. When there are thoughts and counter thoughts, you find the infinity over there. అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు. When that infinity becomes only unity, ఏది చూసినా బ్రహ్మనే, whatever you see is ఏది Brahman. విన్నా బ్రహ్మనే, Whatever you listen to ఏది is తలచినా Brahman. బ్రహ్మనే, Whatever you think is ఏది Brahman. పలికినా బ్రహ్మనే, Whatever you ఏది speak out is చేసినా Brahman. బ్రహ్మనే, Whatever is done is ఎక్కడ Brahman. నడిచినా బ్రహ్మనే. Wherever you go, it's Brahman. కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు. When everything is Brahman, there's no mind రెండవది whatsoever. ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి. When once you find the second one existing, then there will be scope for thoughts and counter thoughts. కనుకనే థాట్స్ కి అవకాశం లేదు. కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి. Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the ఈ mind. పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటాది. At this stage, only love exists. ఆ ప్రేమనే సత్యము. That love is truth. ట్రూత్, లవ్ ఈ రెండు ఒక్కటే అని. The truth and love are one. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్తు. Because of the combination of love and truth, the whole world comes down to ఒక చిన్న nothingness. ఉదాహరణము. A small example. యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి. Yashoda was moving about street to street. ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి. She is in search of Krishna where he has gone. అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్. Krishna has got one body. This word searching has come. కనుక ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది. She has been in continuous search of Krishna. ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా. Since Krishna is everywhere, you don't need to search. కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ పోతుండాలి. Since he has put on one body, she is in search of him. ఎదురు వచ్చింది రాధ. Radha came in front of అమ్మా her. రాధమ్మ, మా బాలుడిని ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది. Yashoda asked Radha, have you seen Krishna? Has he come to your home? అన్ని వీధులు తిరిగాను, I went round all streets. అందరి ఇంటూ చూచాను, I have seen కానీ everywhere. ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు. I could not find Krishna anywhere. నీకెక్కడైనా కనిపించాడా అనింది. Did you see him? ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో. She closed her eyes with intense love. She just chanted name Krishna. ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. In a moment's time, Krishna appeared there. చూచింది యశోద. Yashoda saw. అరే, కృష్ణుడు కేవలము నా కుమారుడు, Krishna is my son. కృష్ణుడికి నేను తల్లి. I am his mother. తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము. I consider so long that no love exceeds. నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను. I am highly egoistic because of the feeling that no one would love as much I love him. కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను. I could never understand the mighty power of your love. ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? Do you find, స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి. you find the manifestation by mere thought of that. అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ What sort of love is that of Radha? పరిశుద్ధమైన, Pure, పవిత్రమైన, sacred, అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకనే అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు. egoless. Therefore Krishna manifested there. హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగంలో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు. If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years. God will never appear. యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు. Yashoda caught hold of the hands of Radha and said, you opened my eyes because I was always in darkness of this నాకంటే attachment. అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు. In this world there are many lots of people who love Krishna more than I love him. కనుక నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలము. I consider that my love is supreme and ఇది నా topmost. పొరపాటు. It's my mistake. కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద. Yashoda
asked Radha to teach the same principle of love. రాధా చెప్పింది, అమ్మా రాధా- ఇది ఒకరు బోధించేటువంటిది కాదు, Radha said ఒకరు దీనిని అందించేటువంటిది కాదు. it cannot be passed on by anybody. కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకొని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది. Each one has to understand, experience for one's own self with full love. తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత After Krishna returned, కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకొని, she hugged him. కృష్ణ పెట్టినది తినవు, Krishna, you don't eat what you నే serve. పెట్టినది తినవు, You don't eat what I serve. గొల్లల పుట్టల్కును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినిదెవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. You visit the houses of cowherd boys and eat secretly fistful of కృష్ణ నే butter. పెట్టితే తినవు వెన్న, You don't eat the butter మన I ఇంటి serve. నిండుకు వెన్న ఉంటుండాలి, We have so much of butter at మన home. ఇంటి వెన్న నీవు భుజించవు. You don't eat our own butter. కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు. Though people are hunting you, they are running after you, still you eat in secret. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతిని తనకు చాలా ప్రీతి. It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important. కనుకనే అహంకారరహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంక కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు. When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time. ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడాను. Devotees suffer because of their body attachment. కొన్ని మిలియన్లు ఇయర్స్ ముందుగా Prior to millions of years ago, సూర్యుడు పగిలినాడట, హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట. because of excess of helium, sun bursted. భూమంతా సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట. Sun bursted into pieces. ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్. That these pieces of sun are the stars. ఆ స్టార్స్ మాత్రమే కాదు, Not only stars, ఈ మిల్కీ వేస్ అంటున్నారు, the Milky Way. అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే. They are also the pieces out of the sun. అయితే Then- ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి. Then when can you decide ఒక birth and ఆకారం death? ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి. When there is a form, there is a birth and death. కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాది. Though the form is gone, it అది remains permanent. ట్రూత్ అన్నాడు. That is truth, he said. ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణము, A small example. ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ. We have given a name, Avu, cow. ఆ ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు. Even after the cow dies, the name of a cow remains. మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు. The name human remains even after the human being dies. అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు. Therefore, Atma, when it takes upon a body, it may remain, but it exists even after the body is gone. అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలని సాబ్ చెప్పాడు. Jumsai also said one should be in search of సత్యాన్ని truth. అన్వేషణ సల్పాలి, Search. ట్రూత్. Search the truth. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు. In fact, we don't need to be in search of truth. సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది. When truth is everywhere, where do you search for లేని it? చోటైతే మనం అన్వేషించరపాలి. At a place, if it is not present, you can search elsewhere. కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు. The words of truth, what you speak, may vanish, but not the truth as such. అదే విధముగానే Likewise, ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా నువ్వు మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు. likewise, the nature of Brahman is changeless. ఇది ఎప్పటికీ ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వం. It exists all the time. శబ్ద రూపంలో ఉంటుంటాది, It is in the form of sound, కాంతి రూపంలో ఉంటుంటాది, in the form of light, చలన శక్తిలో ఉంటుంటాది. in the form of vibration, నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం, awareness, అవేర్నెస్. awareness. దాంట్లో ఒక కాన్షియన్స్,
conscience, కాన్షియస్నెస్, Consciousness. ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది. it is all in all these మనకు various ఏ forms. రూపం అని ఉంటాన్ని మనం నిర్ణయించేక అవుతుంది. How do you decide its specific అన్ని form? రూపములు కూడా ఈ యొక్కది సత్యమే. All forms are present in this truth. దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది. This is taught by Vedanta. దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి, A great sage. ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు. His name is very well known in బ్రహ్మం Andhra. గారు అంటారు. అతని బ్రహ్మం. His name is Brahmangaru. అతను బోధించినటువంటి సూక్తుల లోపల In his teaching, ఎరుకు మన పనకుండా జాగ్రత్త నిరతమొక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకు మన పనకుండా జాగ్రత్త నిరతమొక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా without any knowledge or forgetfulness, without saying నిరతము so, స్వప్న సుషుప్తిలో కూడాను, That జాగ్రత్త which- స్వప్న సుషుప్తిలో ఎందుకు కూడాను the waking state, the dreaming state, and the deep sleep state, అరమరలు లేకుండా ఎప్పుడు without any kind of confusion or disturbance, తరచుగను quite frequently. జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. It is the individual soul, Atma, that is Tarakam. అనగా ఈ Hmm. పంచేంద్రియములతో కాని, Not with the five ఈ senses, పంచభూతములతో కాని, not with the five elements, పంచకోశములతో కాని, not five పంచ ships, ప్రాణములతో కాని not five life breaths. కూడినది కాదు ఈ తారకం. Taraka is not one with these factors. ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు. It's nothing to do with these life principles, five of them. ప్రాణ అపాన Prana, Apana, వ్యాన Vyana, ఉదాన Udana, సమాన. Samana. ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడాను కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి. These five life principles pertain to the body. కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు. But this Atma, Brahmatva is బ్రహ్మతత్వం beyond. అనేటువంటిది సర్వత్రా ఉండేటువంటిది. This Brahma, nature of Brahma is all pervasive. అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే. Brahma is present in all అన్ని forms. పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే. It is present in every matter. కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే. So everything is matter. ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే. You think it is body, body is also matter. ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది. How do you say the body, the matter? ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి. If you want to know this body's matter, you can find out from doctors. 4 Lux soaps, 4 Lux soaps, 9 2 inches nails, 9 2-inch nails, 2 buckets of water, 2 buckets of water, 1 bucket of చున్నాము, 1 bucket of chunam or lime, 900 మ్యాజిక్ స్టిక్స్ పంచవేసి 900 matchsticks phosphorus, తర్వాత 5 పెన్సిల్స్ లెడ్, and lead present in 5 pencils. ఆ పైన 8 సెల్స్ యొక్క ఇది సీసము. Zinc, ఇవన్నీ చేరితేటప్పటికి ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది all together constitute the body. ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడాను 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు. The value of the total matter is not even worth 2 rupees. 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుంది. With this 2 rupees of matter, millions costs worth of the body is బాడీ made. చేయవచ్చును You ఈ can పదార్థములతో. You can make the కానీ body ఈ this matter. బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది? అది But where from you get vibration that goes into the అదే body? బ్రహ్మతత్వము. That is Brahman. ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది. 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో. The vibration enters into the womb of the mother when the 4 child months. is 4 months, 9 days. 9 days. అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి. Then vibration, this life begins at that అంతవరకు stage. కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటాది. Till then it is in the form of a football. ఇది ఒక ఓవల్స్ ఇది కూడా కాదు. It is not even oval shape. ఫుట్బాల్ మాదిరి ఉంటుంటాది. It is of the shape of a football. ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది. As vibration enters, it starts movement. ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది. As it starts to move, it becomes oval ఈ shape. వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందా? అది Where from you get this తల్లి vibration? ఏమైనా లోపలికి పంపిస్తుందా? Has mother sent in anyway? ఎవరు పంపించేటువంటిది కాదు. No one can send it in.
ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది. The energy started out of this matter within. ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండూ చేరినప్పుడే బాడీ తయారవుతుంది. Matter plus energy is equal to the body. ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి. In this body, you find these two principles, one of Brahman, the other one of illusion. దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయగానే చెప్పాలి. Maya. ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది. Therefore, combination of Brahma and Maya is ఇది Tarakam. వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు. In Vedanta, there are secrets, subtle secrets. ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము. We take it as the human life and ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే. it is not simply human, it is Brahman. ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి. Here you find the mic. అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి. As Bhagavan speaks here, you are all able to hear. మైక్ ఉంది, There is mic. నేను మాట్లాడుతున్నాను, Bhagavan speaks. కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు. When there is no current or power, you cannot hear. ఈ మైకే మ్యాటర్, Mic is matter. కరెంటే ఎనర్జీ. The current is ఈ energy. రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి. Because of the combination of the two, Bhagavan's voice spreads everywhere and is heard well. కనుక ఈ బ్రహ్మ మాయ అనేటువంటిది రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నారు. So Brahma and Maya is responsible for the cosmic form. కనుకనే బృహత్ స్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి. The cosmic form is ever expansive. ఇది ఎంతవరకు ఉంటుండదో అంతవరకు వ్యాపించిపోతుంటాయి. It will expand to the extent possible maximum. సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన. He may be expert of all the sacred texts and epics of all Vedas. రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమియించు రాజచంద్రముడునైన. With all the beauty and the comfort, he may be king living in a big mansion or palace. రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక విదుడైన. He may be the one of valor and the courage, fighting well in the war field. సాటిరారు భక్తులకు ఏనాటికైనా. Any day they will never equal a devotee. నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి. Without love you cannot attain ఎన్ని liberation. వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు. You may get by heart all Vedanta, but without love you can never attain liberation. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఇక్కడ చూస్తున్నారు, All of you watch Bhagavan. ఇక్కడ చూడకండి, Don't see here. ఇన్సైడ్ చూడండి. See within, inside. పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు. Outer vision is useless. ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు, Every moment you see outward, కానీ దాని లోపలగా చూసుకోండి. but see within, inward. ఎప్పుడు లోపల చూస్తావో And once you see within, అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది. then you will see your true form within. కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి. So you should not look outward, you should look బయట within. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి. All that is outside is useless. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు. As the master, the householder, ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు. all the waste matter, the baskets and the paper, they're all thrown out. ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు. They are, in fact, all the matter thrown out has కానీ no చాలా value. విలువైనటువంటి వస్తువులంతా కూడా నువ్వు లోపల గాడ్రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు. But the valuables are kept in safe custody in Godrej Almeida. ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు. Servants see only the matter thrown out which has no value. కనుకనే ఎవరు బయటను చూసేటువంటిది? Who is the one that sees outside? కేవలం లేబరే, Only labor, కేవలం ఇంటి పని మనిషే. only servants. ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు, Servant sees all that is outside. కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది. But only the master knows what are ఈ present విలువైనటువంటి inside. వజ్రవైడూరి మనకి మాణిక్య గోమేధిక పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. All the valuable diamonds, the pearls and the precious stones are very well known to the కనుక ఈనాడు master. మీరందరూ కూడా
బయట ప్రపంచంలో ఉండినటువంటి వాటి నేను చూస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే. All of us see those things which are present outside, therefore all of us are servants. ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. Most ఈ valuable తారకము, things. ఈ సాంఖ్యము, అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి. So most valuables, the Tarakamu, Sankhyamu, Amanaskamu ఇవన్నీ are present నీలోనే within you. ఉంటున్నాయి. They are within you, కానీ నీకు తెలియటం లేదు. but you do not know. కారణం ఏమిటి? Why? నీ ఓనర్కు సంబంధం కాలేదు. Because you have not become an owner yet. నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి. Then once you become owner, you can see ఈ all ఓనర్ those ఎవరు? details. పరమాత్ముడే. That owner is God. పరమాత్మునికి సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి. When once you belong to God, the owner, you can understand the valuables. కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. So have friendship with the owner. ఎట్ట మనం చేసుకోవాలి? How to develop దీనికి friendship? వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను. Bhagavan mercifully comes down to our level so as to make things understood. యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైనున్నాడు. The master is on the terrace. నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు. You are going there to meet the master. కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి. At the door there is a very big Alsatian dog. అదే మాయా. That Alsatian dog is Maya. అది లోపల ప్రవేశింప చేయలేదు. It will not permit you go అప్పుడు into నువ్వేం it. చెయ్యాలి? Then what should you do? ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది. Then once you are able to control that Alsatian dog Maya, you can get in. లేక Otherwise, కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ 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 అని పిలుచు. or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your అప్పుడు పైన voice. ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు. Then master will come and ఓ watch you. హలో నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు. Then he will say, hello, you're here. He'll come down. అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతని లోపలికి తీసుకెళ్తే కుక్క ఏమనదు. When once he comes down, escorts you in, you need not be troubled by యజమానుడితో this నీవు చేరిపోతే dog. కుక్క ఏమీ అనదు. When once the master is నీవు there, ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు. if you go alone, the dog will attack you. With అది the owner, it will not be. ఊర్ధ్వమూలం అతశాఖ అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు. Therefore, God, the eternal witness, is present at a higher అతని level. ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు. At the entrance, he appointed this ఈ Maya. మాయను వశము చేసుకోవటమే జ్ఞానము. To have a control over this Maya is ఈ Jnanam మాయను wisdom. ఎట్ట వశం చేసుకోవాలి? How to have control మాయ over ఎవరు it? నిర్మించినటువంటిది? Whose creation is Maya? యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగును యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ. This dog is appointed, kept there by the master. కనుకనే యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటూ అంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది. When once you know the master very well, you will not be affected by this Maya. తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి. Then you have to introduce yourself that you and the దీనినే master are అద్వైత one. దర్శనం జ్ఞానం అన్నారు. This vision of non-dualism is true wisdom. అట్టు లేకుండా Otherwise, కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు. or you can shout from the bottom, from below, shout to the pitch of your అప్పుడు voice, తాను Rama కిందికి దిగి వచ్చి Krishna. He himself will come down. నిన్ను వెంట తీసుకుని పోతాడు. He will escort you inside. అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు. Then you will not be affected by కనుకనే ఆ Maya. యజమానుణ్ణి భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమాని చూడవచ్చు. Therefore, in order to see the master God himself, either you should have jnana, wisdom, or bhakti, devotion. కనుకనే ఎరుకు మరపుండకుండా జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో ఎరుకు మరపు స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను నిరంతరం కూడాను దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలు ఏం చేసేది, ఇంటిలో పని ఎవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు. Listening to this, you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all ఈ these subjects. సందేహములకు అవకాశమే లేదు. Never doubt. నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు. Consider every act as divine. వంట చేస్తున్నావు, You cook. పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం వెయ్యి, Have the material equal to that of the వంటకు vessel. తగిన మంట పెట్టు. And have the flame needed.
పాత్ర చిన్నదిగా ఉంటుంటే If the vessel is small దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము. and the small vessel will have the rice enough of పాత్ర it. చిన్న పాత్ర లోపల 2 సేర్లు ఇది రైస్ పోసినట్టే అన్నం కాదు అక్కడ. If you fill it up, the small vessel with excess అది of rice, you నిత్యానిత్య cannot cook. పరిశీలన. That is what is called the inquiry of ephemeral and అంతేకాకుండా వంటకు eternal. తగిన మంట కూడా పెట్టాలి. You should have the flame needed for cooking. పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది. If the vessel is so small but the flame is in excess, అది everything will spoil. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి. Until it reaches final stage, you should extinguish fire gradually. నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు. When once you cross the river, you don't need the boat. వంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు. When once cooking is over, you don't need the fire any longer. అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి. You need food until the ఆకలి hunger is తీరిన అన్నం satiated. నీకు అక్కర్లేదు. When once hunger is appeased, అదే you విధంగా no more food. దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే. Until you are the recipient of God's grace, you must do everything. నీరు దాటి తెప్ప నిప్పులో బడవేయు నేటి భక్తి అంత బూటకములు. After crossing the river, they will put the boat in fire and burn ఇలా మన it. గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు. You should express gratitude to this boat because it helped you so that others also can make use of it. ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్ప పైన మనం చూపాలి. And we should show this sort of expression of కానీ మీరు gratitude. నేను దాటినాను కదని ఆ తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము? I have finished my job and if you burnt it off, what is the use of it? కాదు కాదు. భగవతత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవతత్వంలో లీనం కావాలి. When once you recognize this spirituality, you experience yourself కనుక నీవు for చదివేది, ecstatic. రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో. Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way. అన్నెసెసరీ మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు? You make use of all useless words and useless vain talk. యూజ్లెస్. It's useless, 100% useless. కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా We should not use such నువ్వు useless words. చదవలసిన చదువు కరెక్ట్ గా Read what you are supposed to. ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో. When you find time, entertain sacred thoughts. అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న స్వప్నాశక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక. That is the true awareness, Eruka. అవేర్నెస్ అంటే ఏమిటి? What is awareness? అదే చిత్. That is Chit. ఆ చిత్ అంటే ఏమిటి? What do you mean by అదే Chit? పరమ పూర్ణమైనటువంటి జ్ఞానము. That is comprehensive total పరిపూర్ణ wisdom. జ్ఞానము. It's a total wisdom. కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండాలి. By talking too much, we are no way anywhere around wisdom. కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి. The power of the vibration and radiation is wasted. అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు. Let us not use unnecessary words. మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు. Our mind may not waver. By our useless talk, the mind of others may waver. కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వానిది నీది రెండు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. So you have to know your own and also the person in front of you. నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి. I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin. కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞానములంతా ఉంటుంటాయి. So in Vedanta there are so many subtleties like that. మహా నిండు సభ లోపల And in a big congregation, దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు. Duryodhana was humiliating Draupadi. అప్పుడు అందరినీ ప్రార్థించింది. She prayed to everybody. కానీ భీష్ముడు ఉన్నాడు, There is Bhishma, ద్రోణాచార్యుడు ఉన్నాడు, Dronacharya, కృపాచార్యుడు ఉంటున్నాడు. Krupacharya. అందరూ కూడా ఉంటున్నారు. All were there. కానీ ఒక్కరైనా ఒక్క సమాధానం చెప్పలేదు. Not even one could reply. కనుకనే So? కృష్ణుడు తరువాత చెప్పాడు, Krishna said later, భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు, Bhishma, you are the one of wisdom. ద్రోణాచార్య నీవు మహా అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు. Dronacharya, you are a professor, a great teacher. కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు. You are not merely a teacher, you are a guru.
ఆచార్యులు మీరు. You are Acharya. ఆచార్యుడు అనగా ఏమిటి? What do you mean by ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు. Acharya is the one who practices and demonstrates. కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తటం లేదే. Being Acharya yourself, you don't open కనుక your mouth. దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము. Therefore the sin is not completely limited to ఈ Duryodhana. పాపాన్ని పురుకున్నటువంటి మీకు పాపమే. Since you also stood in absolute ఇది తప్పని silence, you are తెలుసుకుని also sinner. చెప్పకుండా ఉండటం ఇది నీ పాపమే. Having known it, you have not objected to it, it's also sin. వీడు చేసినటువంటి పరమహింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే. You have watched all the violence that went on, you have also committed భీష్మాచారి sin. కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే. And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice. చేసినవాడు, చూచినవాడు, పురుకొలిపినవాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడా పాపులేనని చెప్పాడు. Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encourages to commit this sin, they are all sinners. ఎవరో తప్పు చేస్తుంటే వాడికి మాత్రమే కాదు ఈ దోషము. Is not the one who merely commits a తప్పని mistake. చెప్పకుండా ఉండినటువంటి వాడికి కూడా దోషమే. The one who does not correct ఈ it తప్పును also. చూస్తూ ఉన్నటువంటి వాడికి దోషమే. The one who watches ఈ the తప్పును sin. పురికొల్పినటువంటి వాడికి దోషమే. The one who encourages such acts. కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకుని కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు. Dronacharya, Shukracharya, Bhishmacharya, what was the fate, destiny at the end? చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు. Bhishma had to lie on the bed of arrows for 56 days. మహాజ్ఞాని తాను, The one of wisdom. ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి? Why should you face such an end? అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణము. Having known a mistake, he could not correct it. That is the sin. ఇంకా ద్రోణాచార్యుడు, Dronacharya మహా ఆచార్యుడు తను, is one great Acharya. కట్టగడపడికి ఏమైపోయినాడు? What happened at the end? అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు. It was one who taught all the orchestra to the Pandavas and Kauravas. కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికి ఈ పుత్రవాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు. When Dharmaja said, Ashwadhama hataha, Kunjaraha, softly Dronacharya left the body there only. కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము. This attachment is the main cause. కనుక ఈ యొక్క 3 వ్యామోహం ఉంటున్నాయి. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. There are 3 ఈ attachments. వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు. There are 3 sorts of attachments. Dhaneshana, the money, Dareshana, wife, Putreshana, the son. దీనివల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము. Because of these 3 we commit many ఇది mistakes, వేదాంతం sins. చెప్తూ ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు. This is the main principle in Tarakam. అనగా ఈ 5 తంత్రములు యందు, 5 మంత్రములు యందు, 5 విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది. Therefore, in all the 5 mantras we chant, in all the 5 mudras are the signs. If we got that one-pointed concentrated attention, God will manifest in front of you. కనుక దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము సర్వుల యందు ఉంటుండాలి. That the divine principle of Brahma is present in everyone. కనుకనే So, అర్జునుడికి చెప్పాడు Arjuna, he said, కృష్ణుడు, Krishna told అర్జున, Arjuna, నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో. you may feel how to think of you. నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది. You pray to me, you are bound to win in this war. మామను స్మరయుజ్యచ, You think of me and fight. యుద్ధంలో కూడా నన్నే స్మరించు, There in the war field you think of me. నేను చూసుకుంటాను. I will take care of ఇక్కడ ఒక you. చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటల పైన. He should have full faith in the words that చాలా he మందికి says. మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను. Bhagavan tells students repeatedly, అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది. war started on the dark night, Amavasya. కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు. Chaturdashi, 4th day, Arjuna was to make all preparations for the war and he was totally frustrated at అర్జునుడు that moment. ఎంతనో దీన్ని ఒత్తిడి చేశాడు కృష్ణుడి. In fact, he applied all నీవు pressure and పోవద్దు, force. ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా నువ్వు యుద్ధమే మనం సిద్ధమవుతుందాం, You don't go Krishna as an emissary. రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు. Nothing like an ambassador or a compromise. అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికీ కృంగిపోయాడు. When the war is to take place the next day, he was totally frustrated and down. అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి. To encourage him, to give him all the courage. జ్ఞాన Gita was బోధ. taught.
That is the teaching ఇది of బోధ wisdom. చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్. Before he started teaching him the lesson of wisdom, he tested him before. అడవిలో తీసుకుని పోతున్నాడు. He was taking him along the path. చీకటి అయిపోయింది. It was pitch dark. ఇంకా ఇంటికి వెళదామని తిరిగారు. They were returning అర్జున home. చూడు ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండాదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు. In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is. అవును స్వామి చాలా అందంగా ఉంది He said, ఈ నెమలి Swami, అన్నాడు. this peacock is so beautiful, Swami. అయ్యో పిచ్చివాడా అది నెమలి కాదు, No, it's not అది peacock. పెద్ద గరుడ. It is Garuda, the bird. అవును స్వామి అది గరుడే. He said, yes, Swami, it's a bird. మరి వీపు పైన కొట్టాడు. He patted him on the back. పిచ్చివాడా అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క ఇది Pigeon. నెమలి పావురము. Oh, pigeon. Don't you know whether it's eagle or a peacock, but it's actually pigeon. Don't you know that? ఇది పావురము అన్నాడు. Yes, it's pigeon. అవును స్వామి పావురమే. He said, yes, it is. నీకు బుద్ధి లేదా? Are you foolish? విచక్షణ జ్ఞానం లేదా? Don't you ఎక్కడ discriminate? నువ్వు యోచిస్తున్నావు? Where are you thinking? నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటిది విచారణే లేకుండా పోతున్నావే. Don't you know that much of difference whether it's a peacock or eagle or pigeon? అప్పుడు కృష్ణుడు చెప్పాడు. Then Krishna said, అర్జునుడు Arjuna said, కృష్ణ Krishna, అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు. if I say it is not peacock, you may transform, change into ఇది peacock. గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు. If I say it is not eagle, you will make it ఇది eagle. పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు. If I say it is not a pigeon, you ఏమైనా transform it. మార్చవచ్చు. So you can change it. కనుక నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి. What you say is most important to me. I am not bothered whether it is pigeon or అప్పుడు కృష్ణునికి eagle. ఆనందం అయిపోయింది. నా వాక్యములపైన ఇంత విశ్వాసం ఉంటుందని Then Krishna was convinced that Arjuna had full faith in his words. తల గట్టిగా ఒత్తాడు. Then he pressed his మన్మనా head. భగవద్భక్తో మధ్యాజీ మాం నమస్కురే మామే వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజమే. ఇప్పుడు నీవు నా భక్తుడవు. Now you are my devotee. ఎడదంపా. Let's go now. తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు. After deciding that Arjuna had full faith లేకపోతే in విశ్వాసం Krishna and లేనిటువంటి word, గీతను బోధించే ప్రయోజనం ఏమిటి? or else what is the fun of teaching Gita to him if he has no such faith? కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి. Therefore, on this Vedanta, one should have ఆ intense విశ్వాసం faith. ఉండినప్పుడే దానిని చక్కగా నడుచుకోవడానికి వీలవుతుంది. When once you have strong, intense faith, you will be able to conduct ఎవరైనా acts. సరియే Like anyone, పరిపూర్ణ విశ్వాసంతో with total faith, నిరంతరమైన యొక్క చింతనతో with continuous thought, స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. with ఒక్క continuous క్షణం thought, ఒక్క క్షణం ఒక్క క్షణం. with continuous thought in the mind, with intense faith, if you follow Swami's command in a moment, you will have Swami. సాంఖ్యయోగం అనేటువంటి దాంట్లోపనే ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించాడు. This is taught in the second part, ఈ Sankhya. సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది. As it is related to the Sankhya, the number, it's called Sankhya. పంచభూతములు, The 5 elements, పంచేంద్రియములు, 5 senses, పంచ ప్రాణములు, the 5 life principles, పంచకోశములు 5 life sheets, 20 అయిపోయింది. 20, మనస్సు, బుద్ధి, mind, చిత్తము, intellect, అహంకారము chitta, 4 అయింది. ego, 4, తర్వాత వైబ్రేషన్, లైఫ్, the life, ఇవంతా చేరితే 25 అయిపోయినాయి. all make a total ఈ 25. 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది. As the total is 25, number ఇవన్నీ is ఇప్పుడు called భగవత్ Sankhya. అర్పితంగా భావిస్తూ పోవాలి. We should surrender them all to God. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should recognize these factors in Vedanta. వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది. Vedantam is so easy. తెలియకుండా పోవటం చేతనే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుండాలి. As it is not known, we are fully confused. ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి. It doesn't end up there. ఈ It leads to కన్ఫ్యూజన్ depression. డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి. Confusion and depression will lead to the total loss of the fuse. తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము. If you know, if you want to know, it's so easy, simple. ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
It may be even difficult to press the petals of the rose కానీ flower. వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం. But to follow Vedanta is much easier than that. వెన్ననైనా కొంచెం నలపడం కొంచెం కష్టం అవుతుంది. To press the butter it may be a little difficult. కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం. But Vedanta is much simpler than that. వెన్న చాలా మెత్తగానే ఉంటుండాది. The butter is so soft. విద్యార్థులారా చక్కగా గుర్తించండి. Students know fully well, clearly. వెన్న చాలా మెత్తగా ఉంటుండాది. Butter is very soft. కానీ మెత్తగా ఉంటుండాది. So soft. కానీ కరగాలంటే వేడి చూపించాలి. In order to see that it melts, you should expose it to heat. భగవంతుడు చాలా మెత్తని వాడే. God is so soft. చాలా సాఫ్ట్ అండ్ స్వీట్. God is so soft and sweet. కానీ మీరు అనుభవించాలనుకుంటే But if you want experience, కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి. you should expose it to the fire of wisdom. అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది. When once it is exposed to this fire of wisdom, the soft butter melts. దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు. This is taken as an ideal by Vanaprastha. ఒకనాడు భార్య 3 రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది. One day, the housewife, what she did was she brought 3 stones and kept the vessel over there with the rice and started cooking. నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు. Whereas the husband has taken the entire process as the principle of Brahman. ఈ 3 రాళ్లు The 3 stones there సత్వ రజో తమో గుణములు. are the 3 attributes, sattva, rajas, దీనిపైన tamo. పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము, The vessel above this is my body. ఇందులో వేసినటువంటి యొక్క జలము నా ప్రేమ జలము, The water inside the vessel is the water of love. దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము, Rice inside are my desires. దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్. The fire beneath is the fire of ఈ wisdom. విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే Because of the, ఈ ఫైర్ Fire of wisdom. డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా? will the fire reach the rice directly? మనం ఎందుకోసం నిప్పు పెట్టాం క్రింద? Why did you keep fire beneath? బియ్యం ఉడకాలని పెట్టాము. In order to boil the rice. కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు. But the fire will not reach the rice directly. ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది. This heat will heat the vessel first. తర్వాత వాటర్ ను హీట్ చేసింది. Then water also ఆ will be వాటర్ heated. ఈ రైస్ ని హీట్ చేసింది. It is the hot water that will heat the rice in turn. కాబట్టి మొట్టమొదట దేహానికి ఈ వేడి కనిపించాలి. Therefore, this heat అది should come to the body. నియర్ 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 అనేటువంటిది. This amounts to this word near, near. దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి. And then the heat is required to this water of love. ఈ వాటర్ అనేటువంటి ఇది వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి. When once the water is hot enough, the rice, the desire, will be boiled enough. కనుకనే మొట్టమొదటి దేహము నియర్, So body is near, మనసు డియర్. mind ఈ dear. రెండు ఒక్కటైపోయినప్పుడు డిజైర్స్ స్పాయిల్, డిజైర్స్ డిసపియర్. So when once near and dear together disappears, vanish, disappear. డియర్స్ అంటే Desires disappear. డిజైర్స్ అంతా disappear. Desires disappear. ఇది ఏ వేదాంతముల యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు. This is the teaching of ఎంత Vedanta. సులభం చెప్పండి. How simple it నిత్య is. జీవితంలో In our daily ఏ life, గ్రంథాలు చదవనక్కర్లేదు. you don't need to read any book. ఏ యొక్క సాధనలో మనం You చేయనక్కర్లేదు. don't need to undertake any spiritual path. ఇంత Pursue. చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది. The Vedanta is taught in a simple path in those days. కనుక ఇంకను ఈ Further? వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి. There are very simple words. ఇంత చిన్న 3 అక్షరముల పదం లోపల In 3-lettered word, 300 గ్రంథాలు రాయవచ్చు. 300 volumes can be written. ఎట్లా? How? మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి. In English language, there are 26 letters. ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు. With all these 26 letters, you can write a very big volume. అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఉన్నాయి. Such a big volume is full of these 26 letters వయలిన్ only. 4 వైర్స్ ఉంటుంది అది వయలిన్ లో. The violin will have 4 strings. కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు. But you can play 40 tunes on the violin. అదే విధంగానే Likewise, మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ for the divinity, these two, ఈ faith and రెండు love. ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు. With faith and love, even God will be a puppet in your hands. ఇన్ యువర్ హ్యాండ్. In your యు hand. ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్. You are not in his hand. ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. He is in your hand. అందువల్లనే So- దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి. So divinity is everywhere.
అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి అని. He said that Atma is present in each and every one. కానీ నాకు ఆ ఉద్దేశం కాదు. But Bhagavan doesn't agree to that. ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. But Bhagavan says all are one, be alike to everyone. అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన. He said all are children of God. కాదు, భగవంతుని బిడ్డలు గారు, అందరూ కూడా భగవంతులే. Bhagavan says further, all are not children of God, you are all God. You are divine. విద్యార్థులారా, Students, ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును. you can understand very well the interpretation. నీవు ప్రేమికుడు కావద్దు, Never be a lover. లవర్. Lover. లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు. If you are a lover, you will be able to love one or two. కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్. So the level of lover is so నీవు low. లవ్ కా, Become love itself. నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు. When once you become love, you can love any number of లవర్ people. కేవలం ఒకటో ఇద్దరినో ప్రేమిస్తాడు. Lover loves one or two. కనుక నీవు లవ్వర్ కావద్దు, So never be a లవ్ lover. కా. Become love. లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు. When once you transform into love, you can love అప్పుడే all. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. Then only you will understand the principle of అందరి ఎందు oneness. ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే. The love is uniform in ఈ everyone. ప్రేమతత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది. This love is taught in ప్రతి Vedanta. దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రము ఇది ఉంటుందా పొందడానికి. If love is not there, you cannot acquire it. You don't like it any ఎట్టి longer. ప్రేమ ఉండాలి. What sort of love should be there? దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి. It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way. దాని పాటి అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి. Unnecessary things will vanish on their own accord. ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు. This is the principle of non-dualism. ఒక్క చెరకు ఉంటుండాది, Here sugar cane. చెరకు అనేక వంపులు ఉంటుండాది. Sugar cane has so many చెరకు bends. వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు. Sugar cane has so many bends, but the juice has no such bends. కనుక నీ థాట్స్ అంతా కూడా బెండ్స్ అయిపోవచ్చు. Your thoughts may be zigzag with so దాంట్లో many కూడా bends. ఈ ప్రేమను చేర్చుకో. See that there is love within. రసమునకు ఏమాత్రము బెండ్స్ లేవు. This juice has no bends అదే whatsoever. రసో వయసహ, అదే బ్రహ్మతత్వము. That essence, the juice is Brahman. అదే ఆ రసమే భగవత్ స్వరూపము. That rasa, the essence భగవంతుడు is రస divinity. స్వరూపుడు. God is in the form of rasa, the essence. రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, If that is ప్రేమ not, రసము. it is not padarasa or mercury, it is prema rasa, the rasa of love. మెర్కురీని పాదరసం అంటారు. We say padarasam is mercury. అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిచేరిపోతుంటాది. If you put it anywhere, it just breaks into small కానీ balls. ప్రేమ రసం అట్ట కాదు, అన్నింటిలోనా చేరిపోతుంటాది. But this rasa, the essence of love, will join with everything. కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము కూడాను ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము. Bhagavan started Vedanta in a simple way today, but every mantra has got stupendous, ప్రతి దినం కూడాను magnificent meaning. ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకొని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను. Bhagavan will explain every word in detail so as to make every one of us understand in depth. కడపటికి Ultimately, ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడాను ఒక చిన్న 1 ఇంచు కూడా ఉంటుండదు. the entire Vedanta is not even దాంట్లో 1 inch. కొన్ని ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి. 15,000 mantras are there. చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి. 15,000 mantras are there. అది కూడా మీకు తీసి చూపిస్తాను. That also Swami will show to you. ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. It's the సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమ భావంతో చూస్తూ పోవచ్చును. మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను. It's only possible for God to show all 15,000 mantras. No human can do it. Because you find Bhagavan moving with us so frequently and closely, we may take him as a human. No, he's not the body, ఈ he's not the దేహమంతా mind. కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది. The body of Bhagavan has come for the humanity. దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి. A small example. ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి? Without this tumbler,
How do you expect the water to ఈ stay నీరు there? నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు. To hold water, you need a tumbler. ప్రణతి నూనె వట్టి కలదు, You need the container, the oil, and the wick. కానీ దీపపు వెలుగు కలుగునా? But do you get the light? ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా. There should be someone to light it. పూలు సూది దారం ఉంది, పుష్పమాల తానగునా? The flower, needle, thread is there. Can it be a garland? దాన్ని కుచ్చేవాడు ఒకడు ఉండాలి కదా. There should be one maker. విద్య కలదు, బుద్ధి కలదు, Education, knowledge, జ్ఞాన intellect. సిద్ధి కలుగునా? But do you have the wisdom? ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా. Though there is the Atane intelligence teacher. that is there, you need a guru. అదే విధంగానే Likewise, అన్ని ఉంటున్నాయి. all are ఇది present. నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటువంటి దానికోసమే ఈ దేహం వచ్చింది. Bhagavan is amidst us to tell us what is truth, what is Brahman, what is eternal, what is that is fleeting, what is transient. మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు కదా, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను. Bhagavan is declaring his own truth today. నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు. You have not learned even a fraction of Bhagavan's నా nature. తత్వము ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు. Nobody can estimate Bhagavan. నేను మగవారిలో మగవారిగా ఉంటాను That is a man among men. అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను, Among men he is a man. ఆడవారిలో ఆడవారిగా ఉంటాను, He is a woman among women. పిల్లల్లో పిల్లలుగా He is ఉంటుంటాను, a child among children. ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను. All alone Bhagavan is Brahman. ఇది నా యొక్క సత్యం. This is the truth of Bhagavan. ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి. Because he should be appropriate to the company where he is in. కనుకనే ఈ వేదాంతంలో ఎట్లా ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు. Old people, when they play with the toys, children, youngsters will make fun of them. చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు. When a young boy walks with a walking stick, elders will make fun of him. కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి, So old man should walk with పిల్లలు a బొమ్మలు stick. పెట్టుకుని నడచాలి. Kids should అదే play with రీతిగా toys. పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటాను. So among children he has got all the play of a child. వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను. Those who have got the deep yearning for Vedanta, గృహస్థ he ధర్మాన్ని teaches. ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను. He teaches the code of conduct to the household. ఎవరికి తగినటువంటిది వారికి బోధిస్తుంటాను. He teaches అయితే appropriate to ఇవన్నీ a దేని stage. కోసము? What for are all this? స్వామిలో చేర్చుకునే కోసమని. Only to see that you will all be in Swami, with Swami. ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది. It is all your good fortune that you could be ఏ here. అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు. Such a good fortune was not there at any point of time. ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది. Really speaking, if you follow what all that you hear, you can redeem your lives. ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను, కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను. In the days to follow, in future, the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God. మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాడు. Because of Maya that gets into the mind, మాయ we are టెస్ట్ disturbed. మీరు ఏమాత్రము లొంగకండి. Never succumb yourself to the దైవ test of టెస్ట్ Maya. మీరు నెగ్గండి. Win in the test of God. అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది. Then the test of God will transform to the taste in our lives. మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది. Drown yourself in that love. ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు. Nobody can decide this way or the other. కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది. So more than Veda, Vedanta is very ధ్యానము essential. జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమైనటువంటిది. More than that of penance, chanting and meditation, love is most important. ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు. God will never take into consideration how many saris you distributed, how much of food you served, nothing. ఎన్ని మూటలు బియ్యం బీదలకు పెట్టావు, ఎన్ని చీరలు ఇతరులకు ఇచ్చావు, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఈ లిస్ట్ అంతా పంపించు.
Bhagavan will never consider the bags of rice you distributed and the number of saris distributed. Better you show to the income tax officer. కానీ నాకు పంపించేస్తుంది భావమే. But what you should send to Swami is your feeling. చిన్నగా కొంచెం పెట్టినప్పటికీ అది భావం నేను చూస్తాను. ఈ బాక్యములు, ఈ ముంతలు, ఈ చైర్లు, ఈ బ్యాగులు ఇవన్నీ నేను చూడను. Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality. కనుక నేను స్వామి కోరేది ఓటి క్వాలిటీ. So Swami wants quality. చిన్నదైనా సరియే. Let it be small, a fraction. కేవలం రుక్మిణి దేంతో తూల్చింది కృష్ణుణ్ణి? What is that Rukmini used at that time to balance Krishna? చిన్న తులసి దళంతో A చూచింది. small leaf of tulsi plant. కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేరుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు. Kuchela, what is that he has offered to Krishna? Only fistful of దుర్వాసుడు beaten వచ్చి rice. పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయలేదు. కృష్ణా నీవే గతి అన్నింది. What is it, Draupadi, what is it that she could do at the time కడకి when she was పాత్రకు helpless? కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది. After all, she gave అదే just a rice grain. అక్షయంగా మారిపోయింది. It became infinite in due course of time. కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు. In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it. కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి. So give up all the defects in అహంకారం your అనేటువంటి mind. దాన్ని నిర్మూలం చేయండి. Kill the ego totally. అర్పితం అనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి. Develop the spirit of surrender. అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది. Then only you will have the good fortune of enjoying the bliss. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం